చూసారండి మన గుడ్లు షేర్ ఫ్రై అయితే ఎంత బాగుందో కదా. ఎలా చేయాలో దీని ప్రాసెస్లోకి మనం వెళ్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి ఫస్ట్ మన వదిలిన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అండి. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ గుడ్లు షేరు ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దామండి. గుడ్ల షేర్ అయితే నేను కేజీ తెప్పించాను. దీంట్లో హాఫ్ మాత్రమే నేను ఫ్రై చేస్తాను, హాఫ్ మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీ చూపిస్తానండి. అయితే ఇవైతే ముందుగా ఉడకబెట్టాలండి. దీంట్లో కాస్త మనము పసుపు వేయాలి, తగినంత మనం పసుపు యాడ్ చేద్దాం. అలాగే సాల్ట్ కూడా తగినంత మనము సాల్ట్ వేసుకుందామండి. సాల్టు పసుపు అనేది మనము యాడ్ చేసి మనము ఉడకబెట్టాలి. స్టవ్ వెలిగించి దీన్ని ఉడకబెట్టేద్దామండి. మనకైతే నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులోనే నేను కడిగి పెట్టిన తర్వాత వాటర్ అనేది వచ్చినాయి చూడండి. ఇవే మనకు సరిపోతాయి. మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనము ఉడకబెట్టేస్తామండి దీన్ని. ఇలా మనము ఉడకబెట్టేద్దామండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. ఈ లోపల మనం ఆనియన్స్ అవన్నీ మనం తరిగేసుకుందామండి. చూడండి ఆనియన్స్ అయితే నేను ఒక ఆనియన్ మాత్రమే తీసుకొని ఇలాగా కట్ చేసేసాను. ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి మరి ఇలా కట్ చేసాను. కరివేపాకు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, అలాగే మనము కొన్ని మసాలాలు కూడా మనం వేయించి పొడి చేసి పెట్టుకుందామండి. చూడండి మొగ్గలు అయితే ఒక 4 తీసుకున్నాను. పట్ట అయితే కొద్దిగా పెద్ద సైజుదే, నేనైతే చూడండి ఒక 2 తీసుకున్నాను. ధనియాలు 1 స్పూను, హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకున్నాం. ఇవైతే మనము ఒక కడాయి, చిన్న కడాయిలో మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. ఇట్లాగా మనము ఇందులో వేసేసుకొని కొద్దిగా ద్వారగా మనం వేయించేసుకొని మనము పొడి చేసేసుకుందాం. ఇలాగా ఇంకొక కడాయిలో మనం వీళ్ళ వేయించేసుకుందామండి. చూడండి మనకి ఇవి ఫ్రై అయిపోయిగా ద్వారగా మనకి వేగిపోతే చాలండి. చూసారు కదా మనకి పచ్చివాసన పోయి అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఇవి మనకి ఆరిపోయిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలండి. నేనైతే చిన్న రోల్లో వేసి దంచేస్తాను. మనకి ఎలా ఉడికిపోయిందో చూసారు ఫ్రెండ్స్, చాలా చక్కగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్నంతా మనము ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రై చేసేద్దాము. ఆ నీళ్ళు కూడా కొంచెము ఇనుకుపోయిన తర్వాత అప్పుడు మనము ఇంకో బౌల్లో షిఫ్ట్ చేసుకొని దీంట్లో మనము ఫ్రై చేసేసుకున్నాం. చూడండి ఇవి కూడా మంచిగా ఈ రోట్లోనే మరి నూరేసి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. చూడండి చక్కగా మనకైతే ఎంత నీట్గా మనకి మెదిగిపోయిందో. మీరు ఇలా కావాలంటే మరి రోట్లో వేసుకొని నూరుకోండి, లేదు అంటే మిక్సీలో వేసుకొని పొడి చేసుకోండి. ఇదైతే మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూస్తారు కదండి మనకి చక్కగా ఇలా మనకి ఉడికిపోయింది. దీన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇందులోకి మొత్తం తీసేసుకుందాం. చూడండి మొత్తం ఇలాగా మనం ప్లేట్లో తీసేసుకున్నాం. ఈ కడాయి కొద్దిగా మనం కడిగేసి ఇందులో మళ్ళీ వేడి చేసి ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసేద్దాం. చూడండి ఇందులో అయితే నేను కొంచెం తీసేసాను. అయితే మిగతావి ఇవ్వండి. ఈ కడాయి కూడా మనం పెట్టేసుకున్నాం. కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకుంటామండి. ఆయిల్ అనేది కొద్దిగా పడుతుంది మనకి.
ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా. ఇందులో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నామండి. మనకి బాగా వేగిపోవాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేస్తున్నామండి. ఇందులోనే కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేద్దామండి. ఈ లోపల కరివేపాకు వేసేద్దాం. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసేస్తామండి. కారము, ధనియాల పొడి, పసుపు వేద్దామండి. కారం అయితే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా. ఆల్రెడీ మనము ఇందాక పట్టా, లవంగాలు అలాగే మిరియాలు వేసాం కదా, అందులో కూడా మనం ధనియాలు అనేది వేసాము. ఇప్పుడు ఇందులో పసుపు కూడా, ఇందాక మనం పసుపు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం వేద్దాం. ఇప్పుడు ఈ గుడ్లు షేర్ కూడా వేసేస్తామండి. ఇంకా మనం పట్టించేస్తామండి. మొత్తం ఇలాగా ఫ్రై అనేది అయిపోవాలి. మనకి ఈ మసాలాలంతా కూడా మరి గుడ్లు షేర్కు పట్టుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ పోసి అందులో పోసేద్దాం, ఎందుకంటే మనకి మసాలా మగ్గాలి కాబట్టి. వాటర్ అయితే నేను కొంచెం పోస్తున్నాను. మనం మొత్తము కలిపేసుకోవాలి. గుడ్ల షేర్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇవి ఇప్పుడు పిల్లలకైతే తినాలంటే కొద్దిగా గిల్టీగా అనిపిస్తుంది, కానీ అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు, మన అమ్మ వాళ్ళు అయితే బాగానే తినేవాళ్ళండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తినాలి అంటే కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది వాళ్ళకి. అయినా చేసి పెట్టినప్పుడు చాలా బాగా వాళ్ళు తింటారు. ఇప్పుడు కొంచెం మనము సాల్ట్ కూడా వేద్దామండి. ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు వేసాము, అయినా ఇంకొంచెం వేస్తామండి. తగినంత సాల్ట్ వేసుకోండి. నాకు సరిపడినంత నేను వేస్తున్నానండి. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత పెడదామండి. చూసారు ఎంత బాగా మనకి ఇనుకోబోయినాయి. వాటర్ కూడా దానికోసం కదండి, అవి కూడా మొత్తము ఇనుకోబోయినాయి. ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, పట్టా, లవంగాలు అలాగే ధనియాలు, ఇవి ఆ పొడి మనం వేసేద్దామండి. చూసారు ఫ్రెండ్స్, మీరు మిక్సీలో కావాలన్నా వేసుకోండి, లేదంటే ఇలా రోట్లైనా మీరు దంచుకోండి. మీకు ఎలా ఇష్టమో అలాగే మీరు దంచి పొడి చేసి వేసుకోండి. మొత్తము అంతా కలిసిపోయేలాగా మనం గరిటతో నిదానంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. నేను పెట్టింది అల్యూమినియం కాబట్టి, నాన్ స్టిక్ కాదు కాబట్టి కొద్దిగా మాడుతుంది, చూసుకుంటూ మనం తిప్పుకోవాలి. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఇలాగే మనం వదిలేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు వేసిన మసాలా కూడా పొడి కూడా మనకి బాగా పట్టిపోవాలి. చూసారు కదండి మనకు ఆయిల్ ఇలా రిలీజ్ అయిపోతా ఉందో. ఇప్పుడు కొంచెం ఒక
1/4 స్పూన్ మాత్రమే షుగర్ వేయాలండి. షుగర్ వేసిన దానివల్ల మనకి ఇలాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది, మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఏంటంటే మనకి ఇలాగా చేంజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దామండి. చూసారు ఫ్రెండ్స్, మనకైతే గుడ్ల షేరు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇలా గార్నిష్ చేసేసి మీరు తిన్నారంటే. అంతే ఫ్రెండ్స్, గుడ్ల షేరు ఫ్రై అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.